సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. లైక్ మన ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ మనకి ఒక సాలిడ్ బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండే అనమాట. ఏ లెవెల్ ఉండే అంటే స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఆఫ్ ఎయిర్లో వీళ్ళు స్టిల్ ఫైట్ చేస్తున్నారు అన్నమాట. ఆ లెవెల్లో జరిగింది ఇలా బ్రాల్. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ అండ్ సీఎం పంక్ సెగ్మెంట్వి నెక్స్ట్ లెవెల్ ఉండేలు, అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు. ఇలా 20 సంవత్సరాల హిస్టరీ గురించి వీళ్ళు మాట్లాడినారు. ఒకప్పుడు వీళ్ళు ఏ టైప్లో ఫ్రెండ్స్ ఉండే, అండ్ ఆ ఫ్రెండ్షిప్లో సీఎం పంక్ ఏ టైప్లో అన్యాయం చేసిండు, అంటే ఏ టైప్లో అంటే ఓవర్ చేస్తుండేను, ఈ టైప్లో చాలా చెప్పిండనమాట మన కెవిన్ ఓవెన్స్. అంటే ఇప్పుడు అది రియల్ ఏందో ఇలాగ తెలుసు, బట్ ఈ సెగ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ ఇంకా చాలా జరిగింది. లైక్ గుంథర్ది ఒక మంచి మ్యాచ్ మనం చూడడానికి దొరికింది. సో ఇంకా మంచిగా ఉండే అనమాట ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. సో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్లో, అంటే ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి అక్కడ రింగ్లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించిండు. అండ్ నిక్ ఆల్డిస్ అక్కడ చెల్సీ గ్రీన్కి పిలిచిండు. అండ్ మీద గుర్తుండొచ్చు, నేను మీద నిన్ననే ఒక అప్డేట్ వీడియో క్లియర్లీ చెప్పినాను, చెల్సీ గ్రీన్ ఇంజర్డ్ ఉంది. సో ఆ ఇంజరీ వల్ల మేబీ వాళ్ళు ఆ టైటిల్ తీసుకుంటారు, లేదా ఒక అవకాశం ఇవ్వచ్చు. అంటే ఆన్ టీవీలో కనిపిస్తుంది చెల్సీ గ్రీన్, కానీ ఆ టైటిల్ మాత్రం, ఆ ఛాంపియన్షిప్ మాత్రం చెల్సీ గ్రీన్ దగ్గర ఉంటాయని నేను మీద ముందే నిన్ననే ఒక వీడియోలో చెప్పేసినాను. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు మన నిక్ ఆల్డిస్ పిలిచి చెల్సీ గ్రీన్కి ఏమేమి చెప్పిండంటే, చూడు చెల్సీ గ్రీన్, మాకు తెలుసు నీకోసం ఈ SummerSlam ఎంత స్పెషల్ ఉండనో, నా వాల్యూ అంటే మాకు చాలా బాగా తెలుసు. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంజర్డ్ అయిపోయినావు. సో అందుకని చెల్సీ గ్రీన్ నీ దగ్గర ఉన్న ఈ ఛాంపియన్షిప్ అంటే ఈ టైటిల్ నాకు ఇచ్చేసేయి, ఈ టైటిల్ రిలంకిష్ చేయని మన నిక్ ఆల్డిస్ చెప్పిండు చెల్సీ గ్రీన్కి. సో అప్పుడే మన WWE ఉమెన్స్ ఛాంపియన్ చెల్సీ గ్రీన్ ఏమని చెప్పిందంటే, వద్దు చెప్పకు, ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకు అన్నప్పుడు మన నిక్ ఆల్డిస్, చూడు నేను నా జాబ్ చేస్తాను, మెడికల్లీ క్లియర్ లేనప్పుడు నేనేం చేయాలి, ఈ టైటిల్ నాకు ఇచ్చేస్తే పని అయిపోతుంది అని చెప్పినప్పుడు మన చెల్సీ గ్రీన్, చూడు నిజం చెప్పాలంటే నేను చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చినాను, చాలా కష్టపడ్డాను. అంటే వెడ్డింగ్స్ అయినా సరే, ఫ్యూనరల్స్ అయినా సరే, అవన్నీ వదిలేసాను. ఇక్కడ చాలా కష్టపడి ఈ లెవెల్కి వచ్చినాను. ఆయనకి తెలుసు ఆ మూమెంట్ గురించి. SummerSlamలో నీకు ఒక మూమెంట్ దొరికింది, అండ్ దాని తర్వాత ఏమైంది అంటే నీ ఫ్యామిలీ, నీ భార్య అనే పిల్లలు రింగ్లో వచ్చినారు. దాని తర్వాత నేను ఇక్కడ అంటే అదే రింగ్లో నేను ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచినాను. సో మనం ఏందో మనం చూపించినాం. నువ్వు ఒకప్పుడు ఛాంపియన్వి, నీకు ఈ బాధ అర్థం కావచ్చు, నీ వైఫ్ ఒకప్పుడు ఛాంపియన్ అని ఈ టైప్లో మన చెల్సీ గ్రీన్లో, అంటే చెల్సీ గ్రీన్ లోపల ఉన్న బాధ మొత్తం చెప్పింది అనమాట. అండ్ చెల్సీ గ్రీన్ ఏమేమి చెప్పిందంటే, నా లైఫ్లో ఏదో ఒకటి మంచి జరుగుతుంది అన్నప్పుడే ఏదో ఒక బాధ వచ్చేస్తుంది. నా లైఫ్ ఏంతే, ఈ WWEలో ఈ బిజినెస్లో నా లైఫ్లో ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒక గడబడ అయిపోతుంది అనేటప్పుడు చాలా బాగా చెప్పింది అనే మాట చెప్పి ఇక ఎవరు అర్థం చేసుకోలేరని చెప్పి ఆ టైటిల్ అనేది ఇచ్చేసింది నిక్ ఆల్డిస్కి. ఆ ఛాంపియన్షిప్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్, హే ఒక్క నిమిషం ఆగు చెల్సీ గ్రీన్, యాజ్ ఏ జనరల్ మేనేజర్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకొని ఈ మెడికల్ ఏం పట్టించుకొని నేను అని మాట్లాడుతున్నా. అప్పుడే చెల్సీ గ్రీన్ రింగ్లో వచ్చేసింది. అండ్ ఏమని చెప్పిండంటే నీకు ఆల్రెడీ, చూడు 1 నెల టైం ఇస్తున్నాను నేను నీకు, 30 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 30 రోజుల్లో నువ్వు ఏదో ఒకటి చేసి మెడికల్లీ క్లియర్ అయిపో, లేదంటే ఈ టైటిల్ వెళ్ళిపోతాను అంటే ఒక 30 days టైం ఇచ్చేసిండు. అండ్ ఆ ఛాంపియన్షిప్ మన చెల్సీ గ్రీన్కి ఇచ్చేసిండు బాస్. అండ్ చెల్సీ గ్రీన్ చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ ఫ్యాన్స్ అయితే ఈ మొత్తం సెగ్మెంట్లో ఆ టైటిల్ ఇయ్యదన్నప్పుడు అంటే నో అని చాంట్ చేసినారు, ఇయ్యకని చెప్పినారు. అండ్ చెల్సీ గ్రీన్ అంటే ఆ ఛాంపియన్షిప్ మొత్తం తీసుకున్నప్పుడు ఎస్ చాంట్స్ వినపడ్డాయి. అంటే ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం సూపర్ ఉంది బాస్ మన చెల్సీ గ్రీన్ కోసం. సో అప్పుడే అక్కడ ఏమైందంటే గుంథర్ది ఎంట్రన్స్ అయిపోయింది బాస్. మన గుంథర్ వచ్చిండు, అప్పుడు అందరూ షాక్. అంటే ఇక్కడ అంటే ఈ ఉమెన్స్ సెగ్మెంట్లో ఇక్కడ గుంథర్ ఏం చేస్తుండని, కానీ అక్కడ
నీ క్వాలిటీస్ ఉండే కదా. సో అందుకనే మన గుంథర్ అక్కడ వచ్చిండు. అండ్ గుంథర్ వచ్చి చెప్పిండు, సహాల్ ఇక ఎక్కువైపోతుంది, ఇక ఆగండి. అంటే మీ ఈ మంచి మంచి స్టోరీలు అంటే ఇలాంటి స్టోరీలు ఎవరికి వినాలని ఇక్కడ లేదు, అర్థమైందా? అండ్ ఇప్పుడు అసలైన అటెన్షన్ ఎవరిపైన ఇవ్వాలో అక్కడ ఇవ్వండి. అండ్ చూడు నికోల్డిస్ సమ్మర్ స్లామ్లో ఎందుకు నువ్వు ఈ టైప్లో అన్యాయం చేసిన అన్నప్పుడు నికోల్డిస్ ఏమని చెప్పిందంటే, చూడు మనం మాట్లాడదాం దీని గురించి, నా ఆఫీస్లో మాట్లాడదాం, అది ఒక మొగాడు అంటే ఇంకో మొగాడితో మాట్లాడినట్టు మాట్లాడదాం, కానీ ఇక్కడ ఒక అమ్మాయిది అంటే ఒక ఉమెన్ది సెగ్మెంట్ నడుస్తుంది, సో ఇక్కడ నువ్వు రావాల్సిన అవసరం లేదు అన్నప్పుడు అక్కడ చెల్సీ గ్రీన్విగా నువ్వు వెళ్ళిపోయి, ఇక్కడ నా టైం నడుస్తుంది, ఇక్కడ నా మూమెంట్ నడుస్తుంది అన్నప్పుడు చెల్సీ గ్రీన్కి అక్కడ ఎక్కిరిచ్చేసిండు అనే మాట. అంటే ఇక నువ్వు అదే టైటిల్ గెలిచి అదే ఏడవడం చేయడం కొంచెం ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు అనే మాట మన గుంథర్ చెల్సీ గ్రీన్కి. అండ్ అంతేకాదు గుంథర్ ఏమో చెప్పినంటే, నేను సమ్మర్ స్లామ్లో డబల్ డ్యూటీ చేసినాను, నేను సమ్మర్ స్లామ్లో అంటే ఒక నైట్లో అయితే నేను నీ ముంగటున్న మనిషికి అంటే ఒక మనిషికి నేను తన ఫ్యామిలీ ముందే ట్యాప్ అవుట్ చేయించి ఓడిపించినాను, సో నేను డబల్ డ్యూటీ చేసినాను, అలాంటిది నాకు ఇక్కడ ఉంది అవకాశం. అండ్ నికోల్డిస్ నువ్వు నా మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్కి ఎందుకు యాడ్ చేసినావు అన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ అంటే మన నికోల్డిస్ ఏమని చెప్పిండంటే, చూడు గుంథర్ అసలు నేను నీ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్కి యాడ్ చేయలేదు, అసలు స్టోరీ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లోనే నువ్వు యాడ్ అయినావు, ఎందుకంటే మేము కెవిన్ ఓవెన్స్ రిటర్న్ గురించి మేము కొన్ని మంత్స్ నుంచే ప్లాన్ చేస్తున్నాం ఈ సమ్మర్ స్లామ్లో జరుగుతుందని. సో అసలైనా అంటే అసలు ఎవరైనా మధ్యలో వచ్చినారంటే నువ్వు మధ్యలో వచ్చినావు గుంథర్ అని నికోల్డిస్ చెప్పిండు. సో అప్పుడే చెల్సీ గ్రీన్ వావ్ చాలా జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినావు నువ్వు నికోల్డిస్ గుంథర్కి. సో అప్పుడే ఇదంతా విన్న తర్వాత గుంథర్ ఏమో చెప్పిండంటే, హే చెల్సీ గ్రీన్ ఒక ఫేవర్ చెయ్యి, నోరు మూసుకో, అర్థమైందా, నోరు మూసుకొని ఉండని చెప్పినప్పుడు చెల్సీ గ్రీన్ ఏమేమి చెప్పిందంటే, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి పైన అంటే నువ్వు ఒక నీ ఛాతీ లేపి పెద్ద విళ్ళవిగడిస్తున్నావు, నీ మేల్ ఈగోకి నువ్వు తీసుకువస్తున్నావు, అంటే ఇప్పుడు ఇదే మిగిలింది అన్నట్టు ఈ టైప్లో మాట్లాడింది అనే మాట. సో అప్పుడే గుంథర్ కోపం వచ్చింది. గుంథర్ చెల్సీ గ్రీన్ ఫేస్ టు ఫేస్ వస్తున్నప్పుడు అప్పుడే మన మ్యాట్ కార్డన్ వచ్చేసిండు అక్కడ. అండ్ మ్యాట్ కార్డన్ ఎందుకు వచ్చిండు అంటే మ్యాట్ కార్డన్ వైఫ్ చెల్సీ గ్రీన్, ఓకే. సో అందుకనే మ్యాట్ కార్డన్ అక్కడ వచ్చి ఏమో చెప్పిందంటే, నీకు ఎంత ధైర్యం అంటే నువ్వు నా వైఫ్ జోలికి వస్తావా, నా వైఫ్ జోలికి ఎందుకు వస్తున్నావా అని ఇక్కడ క్లియర్లీ మ్యాట్ కార్డన్ అని చెప్పిండు. సో అప్పుడే గుంథర్ ఎక్కరిచ్చిండు మ్యాట్ కార్డన్కి, వచ్చిండు పెద్ద కాపాడనికి అన్నట్టు ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు. అండ్ చెల్సీ గ్రీన్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు వెళ్ళిపోయి చూసుకుంటాను చెప్పింది. బట్ మ్యాట్ కార్డన్ ఏంది అసలు అంటే నీ జోలికి రావడం ఏంది, నేను సైడ్లో కూర్చుంటాను ఏందని మన మ్యాట్ కార్డన్ చెప్పిండు, నువ్వు వెళ్ళిపోయి చూసుకుంటా ఇంకేం చెప్పిండు. సో అప్పుడే గుంథర్ ఇంకా ఎక్కరిచ్చిండు. గుంథర్ ఏమో చెప్పినట్టు చూసినారా అంటే ఒక కుక్క ఒక ఓనర్ మాట ఎట్లా ఉంటుందో చూస్తున్నారా మీరు అన్నట్టు ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు. ఇప్పుడు ఇంత పెద్ద మాట అయిన తర్వాత మ్యాట్ కార్డన్ గమ్మున కూర్చుంటాడేంది, అక్కడ పంచెస్ పైన పంచ్ ఇచ్చేసిండు, అక్కడ అటాక్ చేసిండు గుంథర్ పైన. ఇప్పుడు మ్యాట్ కార్డన్ అటాక్ చేయగానే బాస్ అక్కడ ఒక రెఫరీ వచ్చేసిండు. అండ్ ఈ మ్యాచ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళు జీన్స్ ప్యాంట్ల పైన ఉన్నారు, వీళ్ళు ఇలా రెస్లింగ్ గేర్లో లేరు అసలు. అయినా ఈ మ్యాచ్ జరిగింది. ఐ థింక్ ఇది టోటల్గా అన్ప్లాన్డ్ ఉండే అనే మాట, లేదా అసలు ప్లాన్ లేకుండే అన్నట్టు మనకు చూపించినారు అనుకుంటా, లేదా నిజంగానే ఒక అన్ప్లాన్డ్ ఉండే అనుకుంటా. ఈ మ్యాచ్ సడన్గా వీళ్ళు ప్లాన్ చేసినట్టు ఉన్నారు. వీళ్ళు రెస్లింగ్ గేర్ లేరు అన్నమాట. అంటే వీళ్ళు జీన్స్ మీద అంటే ఫైట్ చేసినారు. అండ్ బాగానే ఉండే బాస్ ఈ మ్యాచ్. అక్కడ మన రింగ్ సైడ్ చెల్సీ గ్రీన్వి ఉండే. అండ్ ఎంతైనా సరే బాస్ అక్కడ గుంథర్ కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, గుంథర్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో చెల్సీ గ్రీన్కి వచ్చాక ఇంటరప్ట్ చేసినప్పుడు బ్లో ఇచ్చిండు అనమాట రెఫరీ చూడకుండా మ్యాట్ కార్డన్. బట్ అయినా సరే అక్కడ ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచిండు. కానీ ఇంకొకటి దీని అమ్మ జీవితం అంటే చూడు ఆ టైప్లో అనిపించింది అనమాట. ట్యాప్ అవుట్ చేసిండు అక్కడ మ్యాట్ కార్డన్. ఒక సబ్మిషన్ లాక్ చేసినప్పుడు ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయాడు. ఇప్పుడు దీని అమ్మ జీవితం అన్నప్పుడు ఈ టైప్లో ఫీలింగ్ అసలు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఆ సెగ్మెంట్ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆ సెగ్మెంట్లో ఒక వైఫ్కి కాపాడి ఒక హస్బెండ్ వచ్చిండు, అలాంటిది ఒక హస్బెండ్ ట్యాప్ అవుట్ చేయడం ఏందిరా బాబు అంటే మరి ఈ టైప్లో బుక్ చేస్తారు ఈ మ్యాచ్. సో అంత ఏం అనిపించలేని మనకు కొంచెం బేకార్ అనిపించింది. సో మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో చెప్పండి.
సో దాని తర్వాత అంటే గొంతు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెల్సీ గ్రీన్ చెక్ చేస్తూ ఉంటుంది అంటే మ్యాట్ కార్డనకి. సో అప్పుడే బాస్ అక్కడ నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ వచ్చినారు. ఇప్పుడు నాజాస్ వచ్చి ఏమి చెప్పిందంటే సమ్మర్ స్లామ్లో ఎవరితో అన్యాయం జరిగిందంటే అది నాతో అన్యాయం జరిగిందనే మాట, నాకు అసలు అవకాశమే దొరకలేదు ఫైట్ చేయడానికి. అండ్ అంతేకాదు నువ్వు చెల్సీ గ్రీన్ ఒక ఫైటింగ్ ఛాంపియన్లా ఫైట్ చేసే పని అయిపోతాయి కదా. అండ్ అయినా చెల్సీ గ్రీన్ నాకు కావాల్సింది నాకు దొరకకపోతే అంటే నాకు ఈ ఛాంపియన్షిప్ కావాలి ఓకే, అండ్ నాకు కావాల్సింది నాకు దొరకకపోతే మాత్రము నేను మూర్తి ముఖం పలకొట్టేస్తాను తెలుసు కదా అని చెప్పింది. సో ఈ టైంలో అటాక్ చేద్దాం అనుకో నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ మన చెల్సీ గ్రీన్ పైన, కానీ అంతలోనే టిఫినీ వచ్చింది కాపాడడానికి. అండ్ టిఫినీ వచ్చి ఇలాంటి కాపాడడానికి వచ్చింది, బట్ టిఫినీ పైన వాళ్ళు ఇక అటాక్ చేసినారు. ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ అంటే నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ ఉండే. చెల్సీ గ్రీన్ ఏంటంటే మెడికలీ క్లియర్ లేదు కాబట్టి ఆల్రెడీ ఇంజర్డ్ ఉంది కాబట్టి అంత ఇన్వాల్వ్ ఏం కాలేదు. రెఫరీస్కి చెప్పింది అక్కడ కాపాడండి అని చెప్పింది. సో రెఫరీస్ అక్కడ వచ్చినారు. సో ఈ టైప్లో జరిగిందనేమాట బాస్ ఈ సెగ్మెంట్. అండ్ హైలైట్ ఏంటంటే ఈ 2 గంటల షోలో స్టార్టింగ్ది ఒక 20-25 నిమిషాలు మొత్తం చెల్సీ గ్రీన్ పైనే నడిచింది బాస్. సో మంచిగా అనిపించింది సెగ్మెంట్ ఇదంతా, అంటే స్టార్టింగ్ మొత్తం బాగానే ఉండే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు అంటే అది మన మ్యాట్ కార్డన్ ట్యాప్ అవుట్ చేయడం కూడా పక్కన పెడితే అంత బాగానే ఉండే బాస్. ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి ఓకే. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ కోడీ రోడ్స్ నికాల్డిస్తో మాట్లాడుతుంటా అంటే ర్యాండీ ఆర్టన్ వచ్చేసింది కదా. సో ర్యాండీ ఆర్టన్తో ప్రాబ్లమ్ అనేది మన స్టార్ట్ అయింది. సో మ్యాచ్ బుక్ చేస్తే పని అయిపోతాయి అన్నప్పుడు నికాల్డిస్ ఏమని చెప్పంటే నాకైతే ఈరోజు ఇంకా ఇప్పటివరకు అయితే ర్యాండీ ఆర్టన్ కనిపించలేదు, కానీ మ్యాచ్ అంటున్నావు కదా సండే నైట్ మెయిన్ ఈవెంట్లో బుక్ చేస్తే ఎట్లుంటుంది. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కాదు, సండే నైట్ మెయిన్ ఈవెంట్ అని జరగబోతుంది. సో సండే నైట్ మెయిన్ ఈవెంట్లో బుక్ చేస్తే ఎట్లుంటుంది అని అన్నప్పుడు కోడీ రోడ్స్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నాకు మ్యాచ్ కావాలి ర్యాండీ ఆర్టన్తో, సో బుక్ చేసే పని అయిపోతుంది అని చేసే అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పిండు. సో అప్పుడెక్కడ సామీ జేన్ వచ్చిండు. అండ్ సామీ జేన్ వచ్చి చూసినారా అంటే ఇక్కడ మా లాంటి వాళ్ళు ఏమో కష్టపడాలి, కానీ కోడి లాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ వెన్ అంటే ఎప్పుడు అనగానే మ్యాచ్ సెట్ అయిపోతుంది, ఇలా ఎప్పుడు కావాలి అప్పుడు మ్యాచ్ సెట్ అయిపోతుంది అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు కోడి కోపం వచ్చింది. కోడివి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే నేను నీకు ఏమైనా అంటే అప్పు నడు నువ్వు మాట్లాడుతావు అని ఈ టైప్లో చెప్పిండనమాట కోడీ రోడ్స్. సామీ జేన్ ఏమేమి చెప్పిండంటే ఎవరు చేయలేంది నేను చేసినాను అంటే సీఎం పంక్ అయినా సరే రోమన్ అయినా సరే అంటే అంత క్లీన్గా నీకు ఎవరు పించలే, బట్ నేను చేసి ఓడిపించినాను కోడీ రోడ్స్ అని సామీ జేన్ చెప్పిండు బాస్. సో ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత కోడి సైడ్ కూర్చుంటాడు. కోడి ఏమేమి చెప్పిండంటే అవునా సరే ఒక పని చేస్తావా, ఈరోజు ఫైట్ చేస్తావా, ఈరోజు ఫైట్ చేస్తామా మనం అని చెప్పిండు. చెప్పంగానే బాస్ అక్కడ సామీ జేన్ ఏమేమి చెప్పిండంటే నా చేతిలో అంటే నేను ఇంజర్డ్ అయిపోయినాను, కోడి ఏమో ఫైట్ అంటుడు అని నికాల్డిస్ చెప్పినప్పుడు నికాల్డిస్ ఏమేమి చెప్పిండంటే ఏంది నువ్వు ఫైట్ చేయవా, సరే ఒక పని చేస్తాను సామీ జేన్, ఈరోజు నువ్వు కోడితో ఫైట్ చేస్తున్నావు కదా, అండ్ ఒకవేళ నువ్వు కోడీ రోడ్స్కి ఓడిపించేస్తే నీకు మంచి అవకాశం దొరుకుతుంది. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లో, అంటే అలా మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే దాని తర్వాత అలా అపోనెంట్ అలా ఛాలెంజర్వి నువ్వే అయిపోతావు. అంటే ఒక టైప్లో ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అనుకోవచ్చు దీన్ని, కానీ ఈ టైప్లో చెప్పేసినమాట మన నికాల్డిస్. సో ఇంకేంది సామీ జేన్ అయినా సరే నేను కొంచెం హర్ట్ అయి ఉన్నాను అంటే నా చేతిలో కొంచెం ఇంజురీ అని ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ ఫైట్ చేయాల్సి అన్నట్టుగా నికాల్డిస్ చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక మంచి మ్యాచ్, బ్యారన్ కోర్బిన్ వర్సెస్ కార్మెలో హేస్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ బాస్. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు బ్యారన్ కోర్బిన్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ ఈ మ్యాచ్లో మన బ్యారన్ కోర్బిన్ గెలిచిన తర్వాత అక్కడ ట్రిక్ విలియమ్స్ ఎంట్రన్స్ అయిపోయింది. ఇంకల నుంచి మన లిలియాచివి అటాక్ చేసిండు ఖేండు స్టిక్తో. సో ఒక చిన్న బ్రాల్ జరిగింది బాస్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ట్రిక్ విలియమ్స్ రింగ్లో వచ్చి అటాక్ చేసిండు అనే మాట. అండ్ ఇంకేముండే ఇక్కడ ఈ చిన్న బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్ది. అండ్ కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్లో రాగానే అక్కడ ఎంట్రన్స్ అయిపోయింది సీఎం పంక్ది.
అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ సీఎం పంక్ అక్కడ వచ్చిండు. అండ్ సీఎం పంక్ వచ్చి కెవిన్ ఓవెన్స్కి ఏమని చెప్పిండంటే, నీ మనసులో చాలా ఉన్నట్టుంది అండ్ నువ్వేదో చాలా మాట్లాడదాం అనుకుంటున్నావు. సో నీ మనసులో ఏమైనా ఉంటే, ఏమైనా మాట్లాడాలని నీకు ఉంటే నువ్వు నా ఫేస్ పైన నా ముందే మాట్లాడు, వీళ్ళకి ఏం కావాలో ఫ్యాన్స్కి అది అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పిండు కెవిన్ ఓవెన్స్కి. అండ్ కెవిన్ ఓవెన్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఒకటిసారి సీఎం పంకే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో వచ్చి చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది ఈ టైంలో మాట్లాడి అండ్ మళ్ళీసారి చూసి సీఎం పంక్ కెవిన్ ఓవెన్స్ సైడ్ ఏంది టైం అయిపోతుంది ఇంకా మాట్లాడతలేవేంది అన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినంటే, చూడు సీఎం పంక్, లాస్ట్ వీక్ అంటే నువ్వు పెద్ద ఫేస్ పైన మాట్లాడాలి ఏమైనా ఉంటే ఫేస్ పైన చెప్పంటావు. లాస్ట్ వీక్ మన మధ్యలో మాటలు జరిగిన తర్వాత ప్రాబ్లం అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నాకేమన్నావు, దొబ్బోడా, ఒక ఫ్యాట్ అంటే చాలా కొవ్వున్న మనిషి ఈ టైప్లో కొంచెం ఎక్కిరిచ్చి వెళ్ళిపోయాను అని ఈ టైప్ చెప్పినప్పుడు సీఎం పంక్ ఏమని చెప్పానంటే, ఇప్పుడు ఏంది అంటే నేను నీ ఫేస్ పైన ఈ మాట చెప్పలేను అని నువ్వు అనుకుంటున్నావా అని టైప్లో సీఎం పంక్ చెప్పిండు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏంటంటే అక్కడ ఇలా 20 సంవత్సరాలది హిస్టరీ గురించి మాట్లాడిండు. అండ్ కెవిన్ ఓవెన్స్ అక్కడ ఏమని చెప్పిండు అంటే, మన స్టోరీ అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడో 20 సంవత్సరాల ముందే మొదలైందనేమాట. సో చూడండి, నేను అండ్ ఫిల్ అంటే సీఎం పంక్ మేము 20 సంవత్సరాల ముందు ఒక అంటే సేమ్ ఒకటే జాగాలో ఒక ఇండిపెండెంట్ ప్రమోషన్లో మేము పనిచేస్తుండే. అండ్ అప్పుడు నేను ఒక పేరు సంపాదించడానికి నేను ఆ టైం చాలా కష్టపడ్డాను. కానీ సీఎం పంక్ ఆ టైంలో ఆల్రెడీ ఒక మంచి టాప్ గాయ్ అనమాట. అండ్ లాకర్ రూమ్లో నా పైన అరవడం, నా ఇన్సల్ట్ చేయడం అంటే చాలా అరిచిండు ఒకప్పుడు ఈ సీఎం పంక్ నా పైన అని కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాలది హిస్టరీ తీసి మాట్లాడతావా అన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ చూడు, ఇక్కడ 20 సంవత్సరాలనే కాదు, ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు ఇక్కడ లేనప్పుడు నేను ఇక్కడ చాలా చేసిన అంటే నేను 12 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఏదో ఇంజురీ అయినా ఇక్కడ కనిపించలేదు. బట్ నేను 12 సంవత్సరాలు నేను కంటిన్యూగా ఇక్కడ రెస్లింగ్ చేసినాను. నువ్వు ఎప్పుడు చేయలేనివి నేను చేసినాను. అండ్ అది ఏంటంటే నేను రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్తో ఫైట్ చేసినాను. అది నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు చేయలేదు, అర్థమైందా? నేను ఛాంపియన్షిప్ గెలిచినాను, నేను చాలా చేసినాను అంటే అక్కడ కెవిన్ ఓవెన్స్ మాట్లాడిండు. అండ్ సీఎం పంక్ అప్పుడు ఏమేమి చెప్పిండంటే, అవునా, నువ్వేమనుకుంటున్నావు ఒకవేళ నేను ఇక్కడ ఉంటే నీకు ఇవన్నీ అవకాశాలు దొరుకుతుండే అని నువ్వు అనుకుంటున్నావా అంటే, ఇప్పుడు చెప్పినావు కదా సీఎం పంక్ అసలైన మాట చూసినా, నువ్వు ఉంటే నాకు ఎందుకు అవకాశం దొరకదు అంటే ఎందుకు చెప్పు, ఫ్యాక్ట్ ఏం చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నేను ఒక లావు ఉన్న మనిషిని, నా వల్ల కాదు, ఒక వేస్ట్గా నువ్వు అనుకుంటున్నావు అన్నప్పుడు సీఎం పంక్ ఇదంతా నేను అనుకుంటున్నానా లేదా కెవిన్ ఓవెన్స్ నువ్వే నీ గురించి ఇదంతా అనుకుంటావా అన్నట్టు ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడిండు. సీఎం పంక్ అక్కడ కొంచెం గొప్పగా మాట్లాడిండు అన్నమాట కెవిన్ ఓవెన్స్ గురించి. లైక్ నీకు 2 లాంగ్వేజ్ వస్తాయి, ఒకటే వస్తుంది, సో నా బుక్లో నువ్వే కొంచెం గ్రేట్ అయిపోయినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా చేసినావు, బట్ ఇప్పుడు నేను ఫైనల్ తిరిగి వచ్చేసినాను. అండ్ ఇప్పుడు మనం ఫైట్ చేయబోతాం ఈ టైప్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు తిరిగి వచ్చినావు, ఎందుకంటే నువ్వు చేసిన నీ తప్పులని నువ్వు కరెక్ట్ చేసుకున్నామని వచ్చినావు, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు తప్పులు చేసినావని. అండ్ అదే నువ్వు కరెక్ట్ చేసుకోమని నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చి నువ్వు పెద్ద ఇదంతా చేస్తున్నావు, అర్థమైందా? ఎందుకంటే వేరే ఇంకో దారి లేకుండే, వేరే ఇంకో చాయిస్ లేకుండే, అందుకే కదా నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినావు అన్నట్టు కెవిన్ ఓవెన్స్ మాట్లాడిండు. కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినంటే, చూడు 20 సంవత్సరాల ముందు నువ్వు ఏ మనిషికి ఒక పెద్ద దొబ్బోడా గిబ్బోడా నువ్వు ఎక్కిరించినావో అదే మనిషి ఇప్పుడు నీ రింగ్లో నీ సమానం ఈ రింగ్లో నిలబడి ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వీక్ ఇదే మనిషి నీతో ఫైట్ చేయబోతున్నా. అండ్ ఇదే మనిషి నీకు ఇచ్చి పడేస్తాడు, నీది పల కొట్టేస్తాడు, అది ఛాంపియన్షిప్ మ్యాచ్లో అని ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, చూడు కెవిన్ ఓవెన్స్, నేను చూస్తుంటే ఎక్కడో అంటే నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక పాత సీఎం పంక్ చూస్తున్నట్టు అనిపిస్తుంది, అదే కోపం అదే అరవడం ఇదంతా కనిపిస్తుంది అన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినంటే, అంటే ఏంది ఇప్పుడు నీకు ఇదే బాధ అవుతుంది ఏంది? అండ్ ఇంకోటి ఏంటంటే కెవిన్ ఓవెన్స్ ఇక్కడ ఏమని చెప్పిండంటే, కరెక్ట్ 20 సంవత్సరాల ముందు నువ్వు లాకర్ రూమ్లో ఎంత అరిచినావో నా పైన, ఆ టైంలో నేను నీ పైన ఎందుకు చేయలేపలేదు, నేను ఎందుకు నీకు పంచి కొట్టలేదు అని 20 సంవత్సరాల నుంచి ఆ బాధని నేను తీసుకొని నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అవకాశం దొరికింది, 20 సంవత్సరాలు ఆగినాను, అలాంటిది ఇంకొక వారం ఆగలేనా? కరెక్ట్ ఒక వారం తర్వాత నేను నీకు ఇచ్చి పడేస్తాను అని కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. సో అప్పుడే సీఎం పంక్
అరే అంతెందుకు అంటే నీకు అంత ఉంటే నువ్వు ఇప్పుడే చేయలేపు కొట్టు, ఇప్పుడే పంచి కొట్టి చూపి అని చెప్పిండు సీఎం పంక్స్. అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండు అంటే, చూడు నేను ఆ టైంలో ఎందుకు చేయలేకపోయావు తెలుసా 20 సంవత్సరాల ముందు, ఎందుకంటే నేను ఆ టైంలో 20 సంవత్సరాల ముందు లాకర్ రూమ్లో నీ పైన చేయలేపంగా నువ్వు నా కెరియర్ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తుండే, అర్థమైందా? అండ్ ఇప్పుడైనా సరే నేను ఎందుకు చేయలేపుతలేను అంటే ఇంకొక వారం ఆగి నేను నీకు ఇచ్చి పడేస్తాను, అండ్ అదే ఛాంపియన్షిప్ కోసం పడేస్తాను అంటే ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. సో అప్పుడే అక్కడ సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, చూడు 20 సంవత్సరాల ముందు నువ్వు ఏమనుకున్నావు అంటే నువ్వు నా ముందు వచ్చి ఇష్టం ఉన్నట్టు వాగి డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు, కానీ ఆ టైంలో జరగలేదు. అండ్ ఇప్పుడైనా సరే నువ్వు ఒక వారం ఆగుతా అంటున్నావు కదా, ఒక వారం తర్వాత టొరంటోలో చూసుకున్నాం కూడా సరే అప్పుడే చూసుకుందాం అని టైప్లో సీఎం పంక్ చెప్పిండు. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే నీ దబ్బు అంటే నీ ఫ్యాట్ అయినా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాడ్ వర్డ్ ఉండే బట్ అది మనం చెప్పలేం, బట్ నీలాంటి ఒక కొవ్వున్న మనిషిది నేను ఫాలో కొట్టేస్తాను నెక్స్ట్ వీక్ అని టైప్లో సీఎం పంక్ చెప్పేసిండు. అండ్ సాలిడ్ ఉండే బాస్ సెగ్మెంట్, నెక్స్ట్ లెవెల్ సెగ్మెంట్ ఉండేది. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాదు, ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ బాస్. అండ్ దీంట్లో మన టామా టొంగా వర్సెస్ డేమియన్ ప్రిస్ట్, R-Truth వర్సెస్ వార్ రైడర్స్ మధ్యలో జరిగింది. ఇది ఒక సాలిడ్ మ్యాచ్ ఫర్ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, టామా టొంగా అండ్ టొంగా ఈ మ్యాచ్లో గెలిచి వాళ్ళు న్యూ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు బాస్. ఎస్, ఇప్పుడు మన న్యూ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన టామా టొంగా అండ్ టొంగా. సో ఈ ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏముండే, న్యూ ఛాంపియన్స్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ది మ్యాచ్ జరిగింది, మన అదే జేసీ జేన్ వర్సెస్ మన టిఫినీ మధ్యలో. సో ఈ మ్యాచ్లో చాలా జరిగింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో మన న్యూ ఉమెన్స్ అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జేసీ జేన్. ఎస్ బాస్, ఇప్పుడు మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ మెంబర్ అందరు ఛాంపియన్ అయిపోయినారు. అండ్ టిఫిన్ అయితే ఓడిపోయింది బాస్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అక్కడ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, మెయిన్ ఈవెంట్లో కోడి రోడ్స్ అక్కడ వచ్చిండు రింగ్లో. సామీ జైన్ ఎంట్రన్స్ అయినప్పుడే ర్యాండీ ఆర్టన్ ఎంకల్ నుంచి వచ్చి కోడి పైన అటాక్ చేసిండు బాస్. అండ్ ఈ మ్యాచ్ అంటే మ్యాచ్ అంటున్నాను సారీ, ఈ బ్రాల్ ఖతర్నాక్ ఉండే బాస్. కోడి రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో నిజంగా చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది. స్టార్టింగ్ ర్యాండీ ఆర్టన్ అటాక్ చేయడం, వాళ్ళ కోడి ఫైట్ బ్యాక్ చేయడం, క్రౌడ్లో వెళ్ళిపోవడం, అక్కడ కామెంటర్ స్టేల్ పైన వచ్చేయడం, అంటే చాలా కిరాక్గా జరిగింది బాస్ ఈ బ్రాల్. అండ్ ఒకవేళ మీరు ఈ బ్రాల్ చూడలేదంటే కంపల్సరీ చూడండి. ఇది ఎలాంటి బ్రాల్ అంటే షో అయిపోయిన తర్వాత ఆఫ్ ఎయిర్లో జరిగింది అన్నమాట ఈ బ్రాల్. సో ఖతర్నాక్ ఉండే బ్రాల్. ఒక టైప్లో సామీ జైన్ మలస ఏడ్చి అనమాట, అంటే మళ్ళీ ఏంది నా మ్యాచ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తమాషా లేదు అన్నట్టు ఈ టైప్లో జరిగింది. అండ్ మంచిగా ఉండే బాస్ ఈ బ్రాల్. సో ఇప్పుడు ఈ బ్రాల్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్లో చెప్పండి. అండ్ బాస్ మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ బాస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే. ఈ వీడియో కొంచెం నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.